అభి, నువ్వు మరీను నా ఆరోగ్యం గురించి ఊరికే టెన్షన్ పడిపోతున్నావు. నా ఆరోగ్యం బానే ఉంది కదా. నానమ్మా, నేనంతా చూస్తూనే ఉన్నాను. అలసటగా ఉంటావు, కళ్ళు తిరుగుతున్నాయంటావు, పైగా బాగానే ఉన్నానంటున్నావు. అభి, నా అలసట ఎప్పుడు పోతుందంటే నీ పెళ్లి జరిగినప్పుడే పోతుంది. నానమ్మా, మళ్ళీ మొదలెట్టావా? ఆలియాకి పెళ్లి జరుగుతోంది కదా, ముందది జరగనివ్వు. అరే, ఆలియా పెళ్లి ఎలాగూ జరిగిపోతుంది. నీ పెళ్లి కూడా అవ్వాలిగా. నువ్వెప్పుడు చేసుకుంటావు పెళ్లి? నానమ్మా, దానికోసమేగా ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నీకు పెళ్ళవుతుందా, ఎప్పుడు నేను తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకోవాలా అని. నిన్ను బాగా చూసుకునే మనిషి వచ్చేంత వరకు నేనెక్కడికి వెళ్ళను. అది ఆపు, ఇక్కడ కొంచెం ఆపు. ఇక్కడెందుకు నానమ్మా? సరే పద, నేను నీకు జ్యూస్ ఇప్పిస్తాను. కేవలం జ్యూసే కాదు, తింటానికి కూడా ఏదైనా కావాలి. అలాగే. అరే బాబాయ్, ఏమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను, కానీ మాల రాలేదా? తనకి ఇవాళ పరీక్ష ఉందమ్మా, బ్యాంకులో ఉద్యోగానికి పరీక్ష. అలాగా, మీరు చూస్తూ ఉండండి. తను పరీక్ష బాగా రాస్తుంది, ఉద్యోగం కూడా వస్తుంది. అంతా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం అమ్మా. బాబాయ్, ఈ టమాటాలు ఎంతకిస్తున్నావు? 30 రూపాయలమ్మా. 30 అంటే చాలా ఎక్కువ. 20 రూపాయలకి ఇచ్చేయండి. పూర్ణిమ, బాబాయ్తో బేరాలాడుకో, అతను మనకి తక్కువగానే ఇస్తారు. సరేనమ్మా, 20 రూపాయలకే తీసుకో. అయినా మీరు నా దగ్గరికి రావడం వల్ల నాకెప్పుడు లాభాలే వస్తాయమ్మా. లేదు బాబాయ్, అలా అంటే తప్పు. మన మధ్య ఉన్న వ్యవహారం వేరు, అలాగే మీ వ్యాపారం వేరు. రెండు ఒకటి అనుకోకూడదు. 1 కిలో ఇవ్వండి. ఏం బాబు, ఏం కావాలి? వడపావ్. బాబు, 10 రూపాయలు అవుతుంది, 6 రూపాయలకి రాదు. వెళ్ళి మొత్తం డబ్బులు పట్టురా. వెళ్ళు. ఇదేంటి మీరు చిన్నపిల్లాడితో ఇలాగేనా మాట్లాడేది? 4 రూపాయల్లో మీకేం పోతుంది చెప్పండి? వాడి ఆకలి తీరుతుంది కదా. పోన్లేండి, నేను ఇస్తాను. త్వరగా ఇవ్వండి. చాలా మంచి పిల్ల. అందుకే భగవంతుడు తన్ని ఇక్కడికి పంపించాడేమో. ప్రస్తుతం ప్రజ్ఞ ఇక్కడే ఉంది, అభి కూడా ఇక్కడే ఉన్నాడు. ఇవాళ నేను తన్ని అడిగేస్తాను. నాన్నమ్మకి నచ్చిన పిల్ల తనకు కూడా నచ్చిందా అని అడుగుతాను. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. అరే తల్లి, నువ్వా? అరే, మీరిక్కడేం చేస్తున్నారు? అది నేను గుడికి వచ్చాను. అవునా? ఉన్నట్టుండి నువ్వు కనిపించావు. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను తల్లి. సరే గాని నేను నిన్ను ఒకరికి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరికి? ఎవరో ఒకరు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కానీ అది నాకు చాలా పనులున్నాయి. ఈ ముసలి నానమ్మని కాదనుకు తల్లి. నువ్వు 2 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే, నానమ్మ అక్కడ కొత్తిమీర కొనాలి. మీకోసం అక్కడ వెయిట్ చేయనా? అలాగే, 2 నిమిషాలు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే. కొత్తగా నీకు ఈ నాయనమ్మ ఎప్పుడొచ్చింది? సరే గాని పద, కొత్తిమీర కొనుక్కుందాం. చెప్పాలియా, అవన్నీ అర్థం లేని మాటలు. ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఆ వార్తే వస్తోంది. ఆ అమ్మాయి వల్ల జీవితం గందరగోళం అయిపోయింది. అనయ్య, రిలాక్స్. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు. నీకు మరీ అంత టెన్షన్ గా ఉందంటే మనం ఆ పిల్ల మీద పరువు నష్టం దావా వేయొచ్చు. ఓకేనా? నేను పని చేస్తాను, లాయర్ని ఇంటికి వచ్చేయమంటాను. చూడనయ్య, నువ్వేవి అన్నామకుడివి కాదు. యు ఆర్ రాక్ స్టార్ అభి. కనుక రాక్ స్టార్ అభి విషయంలో అలా ఎవ్వరూ మాట్లాడకూడదు, అర్థమైందా? అనయ్య, నువ్వు ఆ పిల్ల గురించి పెద్ద పట్టించుకోవద్దు. దాని సంగతి నేను చూసుకుంటాను. యు జస్ట్ రిలాక్స్. సరే అలియా, నువ్వు లాయర్తో మాట్లాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఆల్ రైట్ అనయ్య. అభి, ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చేసావు? అది నువ్వు కొంచెం బయటికి రా, నేను నిన్ను ఒకరికి పరిచయం చేయాలి. అరే నానమ్మా, ఇక్కడ 2 నిమిషాలు, వచ్చేసేయ్. సరే.
అన్ని పనులు నాకే చెప్తున్నారు. వీడికి బాగా బుద్ధి చెప్పాలి. అరే, అదిగో చిలక గోరింక. ఎప్పటినుంచో వీళ్ళిద్దరిని ఒకే చోట చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దొరికింది అవకాశం. నేను కూడా చూడాలి కదా వీరి ప్రేమ వ్యవహారం. నేననుకున్నదంతా నిజమేనన్నమాట. దీన్ని బట్టి చూస్తే సురేష్కి దీపాళికి మధ్య ఏదో లవ్ స్టోరీ నడుస్తున్నట్టుంది. వాట్స్ రాంగ్ ఆలియా? ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నా? మేజర్ ప్రాబ్లం వచ్చింది. వాట్ ప్రాబ్లం? ప్రవీణ్ తన బిహేవియర్ చూస్తుంటే తన లైఫ్ లో ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్? అది నీకెలా తెలుసు? I'm telling you, Tanu. It is just my gut feeling. I need to find this out. తన లైఫ్ లో వేరే అమ్మాయి ఉందో లేదో తెలుసుకోవాలి. బికాజ్ నేను ఆస్ట్రేలియాలో పూర్తిగా ఒక ఏడాది పాటు ఉన్నాను. ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదు. ఎందుకంటే ప్రవీణే నా ఫ్యూచర్ అని నాకు తెలుసు గనక. తన లైఫ్ లో గనక వేరొక అమ్మాయి ఉండుంటే నేను తన్ని వదిలిపెట్టను. రిలాక్స్. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? తను నాతో ఏదో మాట్లాడాలని ప్రవీణ్ పదే పదే అంటున్నాడు. He was so uncomfortable. నేనెప్పుడు తనకి దగ్గరగా వెళ్ళినా he used to behave so abnormally. And you know, Tanu, boys are not like that. మేం పెళ్లి చేసుకోబోతున్నాం. This is how he is behaving. ఇంటికి బాగా లేటుగా వస్తాడు. పైగా అంతసేపు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, I don't know anything. వన్ సెకండ్. నువ్వు వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడావా? Oh yeah, office, right. అంతా తండ్రి కాకా పట్టేవాళ్లే. ఎవరూ ఏ సంగతి చెప్పలేదు. ఇక ఆ ఆంటీ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసా? తను ప్రవీణ్కి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుకుంటుంది. తను నేను ఎలాగైనా తెలుసుకోవాలి. అసలు ఏం జరుగుతుందో తెలియాలి. ఐ హోప్ నీ అనుమానం తప్పవాలి. మీ అన్నయ్యకి నిజం తెలిసిందంటే తను ప్రవీణ్ని చంపేస్తాడు. అందుకే నేను ఇంతవరకు అన్నయ్యకి ఏం చెప్పలేదు. ముందు నిజమేంటో నేనే తెలుసుకోదలిచాను. అప్పటికి ప్రవీణ్ ఒప్పుకోకపోతే అప్పుడు నేను అన్నయ్యకి మొత్తం అంతా చెప్పేస్తాను. ముందు ఆ నిజమేంటో నేనే తెలుసుకోవాలి. ఏమైపోయింది తను? ఒకసారి ఫోన్ చేసి చూస్తాను. హాయ్. ఏమైపోయావు నువ్వు అసలు రావేమో అనుకున్నాను. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్రవీణ్ ఒక క్షణం. నిన్ను కలవడానికి ఒకరు వచ్చారు. ఎవరు? వన్ సెకండ్. అక్క, ఈవిడే మా అక్క, ప్రజ్ఞ అక్క. తనే నాకు సర్వస్వం. నీకు తెలుసా, అక్కకి తెలియకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. ప్రవీణ్, ఏమైందంటే అక్కకి మన సంగతి తెలిసిపోయింది. అందుకే తను నేను ఒకసారి కలవడానికి వచ్చింది. సారీ, నేను చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నీ వంతు. మా అక్క నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలనుకుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. అరే, నేను నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్క, నువ్వు తనకి లెక్చర్ ఇవ్వకు. తనే నా స్టూడెంట్ కాదు, నీకోసమే మాట్లాడుతున్నాను. నువ్వు బయటికి వెళ్ళు. బాయ్. హాయ్. ప్లీజ్ కమ్. ఐ జస్ట్ హోప్ ప్రవీణ్ గాని అక్క ముందు నర్వస్ అయిపోయి ఏదేదో మాట్లాడకుండా ఉండాలి. భగవంతుడా, ప్రవీణ్ నాకెంత నచ్చాడో అక్కకు కూడా అంతే నచ్చాలి. ఐ మీన్, ఇష్టం అంటే అలాంటి ఇష్టం కాదు, కానీ నచ్చాలంతే. మీకు అర్థమైంది కదా? సురేష్ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? అక్క తన ఫోన్ ఆన్సర్ చేయలేదేమో, అందుకే నాకు చేస్తున్నాడు. ఒక్క క్షణమైనా తనని ఒంటరిగా ఉండనివ్వు. ఏంటంటే ప్రస్తుతం అక్క నీ ఫోన్ ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే తనిప్పుడు నా లైఫ్ గురించి డిస్కస్ చేస్తుంది. సారీ. హలో బుల్బుల్, అదే ప్రజ్ఞ గాని నీ పక్కనుందా? తను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవును, ప్రజ్ఞ అక్క ఇప్పుడు నాతో ఉంది. అదేంటంటే తను కొంచెం బిజీగా ఉంది. తను నీతో తర్వాత మాట్లాడుతుంది. సారీ,
ఏ పనిలో తను బిజీగా ఉంది? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతావే ఆ? కాసేపు అక్కని చూడకపోతే నీకు ప్రశాంతంగా ఉండదా? అయినా అక్కకి చాలా పనులుంటాయి. తను చాలా మంది గురించి ఆలోచించాలి. నా గురించి, మా అమ్మ గురించి. నువ్వు మా పర్సనల్ మ్యాటర్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే అది బెటర్. నువ్వేదో ఆరాలు తీస్తున్నట్టు అడిగితే నేనేం చెప్పను, తెలిసిందా? అదేం కాదు, నేను ఎందుకు చేశానంటే బుల్బుల్, రాత్రి అయిపోతుంది కదా, అందుకే ఫోన్ చేశాను. సురేష్, ఈ సిటీలో రాత్రైనా పగలైనా ఒకటి. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు గుడ్ నైట్ చెప్పడానికి ముందే నేను అక్కని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఓకే, బాయ్. బుల్బుల్, నా స్కూటీ గుద్దేసేవి నీకు కనిపించదా? అయినా నీకు కార్ డ్రైవ్ చేయడం రాకపోతే ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు నా స్కూటీని గుద్దేశావు? లుక్ మిస్, మర్యాదగా మాట్లాడు. నువ్వు నాకు మర్యాద నేర్పిస్తున్నావా? నా బండిని గుద్దేశా, నాకు చాలా నష్టం కలిగించావు. పైగా ఇప్పుడు నన్నే బెదిరిస్తున్నావా? నీ బండికి నష్టం జరిగింది కదా. నాకు డబ్బు అక్కర్లేదు, నేనేం బిచ్చగతిని కాదు. ఓ యా, బిచ్చుగత్త కంటే కొంచెం బెటర్. ఉంచుకో ఈ డబ్బు, దీంతో నీకు కొత్త బైకే వస్తుంది. అసలు తనకు బుద్ధే లేదు. తన గురించి తను ఏమనుకుంటుంది? హీరోయినా? నాకు డబ్బులు ఇస్తుందా? తన డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఈ లోకాన్ని చూశాను. బాల్యం నుంచి ఇంతవరకు ఎన్నో ఆటుపాట్లు చూశాను. ఇవాళ నేను నా కాళ్ళ మీద నిలబడినప్పటికీ ఒకప్పుడు పేదరికం కూడా చూశాను. నా జీవితం తెరిచి ఉన్న పుస్తకం లాంటిది. మీరు ఏమైనా అడగచ్చు, నేనన్నిటికీ నిజమే చెప్తాను. మొదటిసారిగా నేను ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమిచ్చిన ధైర్యంతోనే అంటున్నాను, నేను బుల్బుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలో నాకున్న ఒకే ఒక్క నిజం ఇది. చాలు, ఇక నేను ఎలాంటి ప్రశ్నలు వేయదలుచుకోలేదు. అడగకుండానే అన్ని ప్రశ్నలకి నాకు జవాబులు తెలిసాయి. మా బుల్బుల్ అంతగా ప్రేమిస్తున్న ఆ మనిషి ఎలాంటివాడో నేను అతన్ని చూడాలనుకున్నానంతే. మా బుల్బుల్కి మీలాగా అంత లోకజ్ఞానం లేదు కదా. ఇంట్లో అందరికంటే చిన్నది తను, అందుకే తనంటే ఎంతో ముద్దు. అలాగే అందరూ తన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తన కోసమే నేను నిన్ను కలవాలనుకున్నాను. ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన నీ నిజాయితీని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ కళ్ళు మొత్తం అంతా చెప్పేశాయి నాకు. నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావని అర్థమైంది. నువ్వు గనక రెడీ అంటే నేను కూడా ఈ పెళ్లికి సిద్ధమవుతాను. అంటే నా అనుమానమే పూర్తిగా నిజమన్నమాట. తన జీవితంలో నిజంగానే వేరొక అమ్మాయి ఉంది. అందుకే ప్రవీణ్ నాతో అన్కంఫర్టబుల్గా ఉన్నాడు. హౌ డేర్ హీ! ఈ అమ్మాయిని నేను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసుంటాను? ఆస్ట్రేలియాలోనా? నో, ఇక్కడే ఎక్కడో చూశాను. కమ్ ఆన్ ఆలియా, థింక్ హార్డ్. ఈ అమ్మాయి హిస్టరీ, జోగ్రఫీ మొత్తం తెలుసుకుని తీరాలి. ఆలియా ఇష్టపడిన వ్యక్తిని ఇష్టపడేంత ధైర్యం చేస్తుంది ఈ పిల్ల. ఈ స్కూటీ కూడా స్టార్ట్ అవడం లేదు. ఇప్పుడు మెకానిక్ కూడా ఎక్కడ దొరకడు. నేను ఒకసారి సురేష్కి ఫోన్ చేస్తాను. ఇదేంటి సురేష్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది. ఈ అమ్మాయికి చాలా పొగరెక్కువ. ముందేమో నా బండిని గుద్దేసింది, ఇప్పుడు మళ్ళీ తను ర్యాష్గా వెళ్తుంది. డబ్బుందన్న పొగరు కారు నడుపుతుందా లేక ఏరోప్లేన్ లో ఎగురుతుందనుకుందా? ఇడియట్. అక్క, ప్రవీణ్ ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు. బుల్బుల్, ఓ మై గాడ్. అక్క, తనతో మాట్లాడటం అయిందా? నువ్వు అడగాల్సినవన్నీ అడిగావా? ప్లీజ్ చెప్పక్క. అక్క చెప్పక్క. అంటే నీకు నచ్చలేదా? అతనిలో నచ్చడానికి ఏముంది అసలు? నాకేం అర్థం కావడం లేదు బుల్బుల్. నువ్వు యూరప్కి వెళ్ళాలి అనే దానివి, కానీ ఇప్పుడు
నీకు ఈ లోకల్ గాడు దొరికాడా? లోకలే కానీ జోకర్ కాదు. సరిగ్గా చెప్పక్క ప్లీజ్. ఏం చెప్పాలి నేను నీకు? ఏంటి బుల్బుల్ నువ్వు ఎంత అందంగా ఉంటావు, ఎంత టాలెంట్ ఉంది నీకు, కానీ అతను నీకంటే నాకు ఎక్కువ నచ్చాడు. రియల్లీ అక్క? మా తెలితకో రాకుమార్తె తన కోసం ఒక చక్కటి రాకుమారిని ఎంచుకుంది. అతను ఎంతో స్వీట్ గా మంచి మనసున్నవాడిగా కనిపించాడు. అన్నిటికంటే ముఖ్యమైంది, నేను అతనితో మాట్లాడినప్పుడు అతని కళ్ళల్లో నాకేం కనిపించిందంటే నీ మీదున్న స్వచ్ఛమైన ప్రేమ. థ్యాంక్ యూ అక్క. నువ్వు నా ప్రాణాలు తీసినంత పని అయింది. నా గుండె ఆగిపోయినట్టు ఏం తెలుసా? నిజం అక్క. అవునా? నీ విషయం వచ్చేసరికి ఇంత అలజడా? అదే నా విషయం వచ్చేసరికి నీకు అసలు లెక్కే లేదు. సరే కాని ఒక సంగతి చెప్పు, ప్రవీణ్ సురేష్ కంటే బెటరా లేకపోతే? ఒక్క సురేష్ తప్ప మిగతా అందరికంటే బెటర్. అవునా అక్క? థ్యాంక్ యూ అక్క. సరే కాని నాకు 2 నిమిషాలు టైం ఇస్తావా? నీ 2 నిమిషాలు కాదు, గడియారంలో 2 నిమిషాలు. త్వరగా వెళ్ళిరా, లేకపోతే అమ్మ సరే, కంగారు ఫోన్ పడుతుంది. పట్టుకో, నేను వెంటనే అరే. చూస్తాను. ప్రవీణ్, ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఈ రోజు నా జీవితంలో అన్నిటికంటే ఒక స్పెషల్ డే. నా బర్త్డే కన్నా చాలా స్పెషల్ డే. నాకెంత ఆనందంగా ఉందో నీకు మాటల్లో చెప్పలేను. నా ఫ్రెండ్స్ ని పిలిచి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనం పాస్ అయిపోయాం. ఏంటి నువ్వు అనేది బుల్బుల్? ప్రవీణ్, నేను అంటుంది ఏంటంటే అక్కకి నువ్వు చాలా నచ్చావు, నాకంటే ఎక్కువగా నచ్చావు. ప్రవీణ్, ఈ రోజు కోసం నేను ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇకపై మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు. ఎవరికి భయపడనక్కర్లేదు. ఐ మీన్, అంటే నా ఉద్దేశం మనం హద్దులు దాటాలని మాత్రం కాదు. మా అక్కకి నేనంటే ఎంత ఇష్టమో నీకు చెప్పలేను. తనకి నా మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోను. బుల్బుల్ కొంచెం ముందు నేను చెప్పేది వింటావా? నేను చెప్పేదే నువ్వు విను. అక్క నాకు 2 నిమిషాల టైం ఇచ్చింది. ఈ కబర్లు, నువ్వు చెప్పే మాటలు, నీ హరికథలన్నీ రేపు వింటాను సరిగ్గా 9 AM కి ప్రవీణ్. ఓకే? నువ్వేదో మర్చిపోయినట్టున్నావు. పిన్ని, అన్నయ్య ఎక్కడా? నాకు తెలీదమ్మా. తెలీదంటే తన కోసం ఎవరో క్లయింట్ వచ్చాడు, అతనితోనే ఉండుంటాడు. కానీ నీ మొహం ఎందుకు వాడిపోయింది? ఏం జరిగింది? ఏం లేదు పిన్ని. అరే పిన్ని, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఈ అమ్మాయిగా అన్నయ్యని తిడుతూ మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. ఈ సంగతి అప్పుడే గుర్తొచ్చుంటే నేను అక్కడికక్కడే మొత్తం మ్యాటర్ని ఫినిష్ చేసుండేదాన్ని. అండ్ ప్రవీణ్, వాట్ ఎ పాథటిక్ చాయిస్. ఈ అమ్మాయి దొరికిందా నీకు? ఈ అమ్మాయి ఈ కుటుంబానికి పెద్ద శత్రువు. నేను ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి. పికప్ ద ఫోన్ అన్నయ్య. కమ్ ఆన్ అన్నయ్య, ఎక్కడున్నావు? ఆ పిల్లకి నేను గుణపాఠం చెప్పి తీరుతాను. ఈ ఆలియా అంత తేలిగ్గా ఓటమి ఒప్పుకోదు. షీ హాస్ టు పే ఫర్ దిస్. ఇక జీవితంలో ప్రేమించడానికి కూడా భయపడేంతగా నీకు గుణపాఠం చెప్తాను చూడు. అమ్మా, గడియారం చెడిపోలేదు, బ్యాటరీలు అయిపోయాయి అంతే. నేను మార్చేశాను, ఇప్పుడు నడుస్తోంది. అనవసరంగా నువ్వు అక్క, ఇవాళ నక్షత్రాలు మరీ అంతగా మెరిసిపోతుంటే చూస్తున్నానంతే. ఏంటి స్టార్స్ చూస్తున్నావా? అందులో ఎవరి మొహమైనా చూస్తున్నావా? అక్క, నువ్వు ఎప్పుడు సినిమా డైలాగ్ లో చెప్తావు. బుల్బుల్, నువ్వేమైనా తక్కువ? కొత్తగా సిగ్గుపడుతున్నావు నువ్వు.